వెల్కమ్ టు మూవీ మసాలా. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మామూలుగానే ఏదో ఒక విషయంలో ఫ్యాన్ వార్ నడుస్తూ ఉంటుంది. ఇక చిన్న పాయింట్ దొరికినా రెచ్చిపోతుంటారు ఫ్యాన్స్. తాజాగా వారికి అలాంటి ఒక పాయింట్ దొరికింది. విజయ్ గోట్ మూవీ సెప్టెంబర్ 5న రాబోతోంది. ఈ క్రమంలో హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో హీరో ప్రశాంత్ మాట్లాడిన మాటలతో మళ్ళీ ఫ్యాన్ వార్ మొదలైపోయింది. బన్నీ ఫ్యాన్ వర్సెస్ చెర్రీ ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పుతున్న పవన్ కళ్యాణ్ రియల్ గోట్ అని అన్నాడు. ఎన్నో కష్టాలు పడి చివరకు నిలబడి గెలిచాడు. అతనే రియల్ గోట్ అని పొగిడేశాడు. డాన్స్ల విషయానికి వస్తే ఎన్టీఆర్ అని, డాన్స్ స్టైల్లో అంటే అల్లు అర్జున్ అని అన్నాడు. అక్కడే అసలు వివాదం మొదలైంది. రామ్ చరణ్తో వినయ విధేయరామ సినిమా చేశాడు ప్రశాంత్. సినిమా చేసి కూడా రామ్ చరణ్ డాన్స్ల గురించి చెప్పలేకపోయాడంటూ యాంటీ ఫ్యాన్స్ అంతా ట్రోలింగ్ చేసేస్తున్నారు. ఇక ఈ వీడియోని బన్నీ ఫ్యాన్స్ ఎక్కువగా ట్రోలింగ్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే కల్కి మూవీలో నటించి ది బెస్ట్ హీరోయిన్ గా అభిమానుల దగ్గర నుంచి మార్కులు కొట్టేశారు. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఆమె తన పాత్రకు తగిన విధంగా జస్టిస్ చేశారని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో దీపికా పదుకొనే రణ్వీర్తో కొన్ని రోజుల పాటు వీరి మధ్య ప్రేమ సాగింది. ఆ తర్వాత వీరిద్దరు కూడా ఇరు కుటుంబాల అంగీకారంతో 2018లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి అప్పట్లో తెగ హల్చల్ చేసిందనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరిద్దరూ రామ్లీలా, బాజీరావు మస్తాని లాంటి పలు సినిమాల్లో నటించారు. పెళ్లి తర్వాత కూడా దీపిక పలు సినిమాల్లో నటించింది. జవాన్, పఠాన్ లాంటి సినిమాల్లో నటించి తనదైన పర్ఫార్మెన్స్ చూపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ఎంగేజ్మెంట్ సమయంలో దీపికా పదుకొనే తన ప్రెగ్నెన్సీని అభిమానులతో పంచుకుంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత దీపిక ప్రెగ్నెంట్ అయినట్టుగా తెలిసింది. ఇక ప్రెగ్నెంట్ అయ్యాక కూడా దీపిక సినిమాలు చేస్తూనే వచ్చింది. 4 నెలల్లో కూడా దీపిక సింగం అగైన్ షూటింగ్లో నటించారు. ఇక తెలుగులో దీపిక కల్కి 2898 AD మూవీలో ప్రమోషన్లో బేబీ బంప్తోనే కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో కల్కి ప్రస్తుతం అన్ని భాషల్లో కూడా రికార్డులను తిరిగి రాస్తుంది. ఇక తాజాగా దీపిక పదుకొనే తన భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటోషూట్ చేయించుకున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్గా మారాయి. తొందరలోనే దీపిక 12 బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. దక్షిణాది సినీ రంగంలో సాయి పల్లవి పంథాయే వేరని చెప్పాలి. గ్లామర్ పాత్రలకు పూర్తిగా దూరంగా ఉంటుంది ఈ భామ. చూడగానే పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ తమిళ సొగసరి ఇలాంటి నాటకీయత లేని సహజమైన తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటుంది. అందుకే ఈ భామకు దక్షిణాదిలో అభిమానగణం చాలా ఎక్కువ. ప్రేమంతో మలయాళ సినీ రంగంలో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు బాలీవుడ్ వరకు వెళ్ళింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది సాయి పల్లవి. ఇప్పటి వరకు మీరు ప్రేమలో పడలేదా అని అడగ్గా మహాభారత ఇతిహాసం తనకు చాలా ఇష్టమని, అందులో అభిమన్యుడి పాత్రను తాను ఎంతగానో ప్రేమిస్తానో చెప్పుకొచ్చింది. గత 15 ఏళ్లుగా అభిమన్యుడి పాత్ర గురించి ఏదో కొత్త విషయం తెలుసుకుంటూనే ఉన్నాను. ఆయనకు సంబంధించిన ఏ కథ అయినా నాలో ఆసక్తిని పెంచుతుంది. ఓ రకంగా చెప్పాలంటే గత 10 సంవత్సరాలుగా ఆయన ప్రేమలోనే ఉన్నాను అంటూ నవ్వుతూ తన మనసులో మాటను బయట పెట్టేసింది. సాయి పల్లవి సమాధానం విన్న నెటిజన్లు ఆమెలో హాస్య చిత్రత కాస్త ఎక్కువనని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో తండేల్, తమిళంలో అమరన్, హిందీలో రామాయణ సినిమాలతో బిజీగా ఉంది. రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా నుంచి రజనీకాంత్ కొత్త పోస్టర్ని సోమవారం విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇందులో ఆయన దేవు అనే గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నట్టుగా సమాచారం. చేతిలో 1421 నంబర్ కలిగిన బ్యాడ్జ్ పట్టుకొని రజనీకాంత్ వర్చువల్ లుక్స్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున, సత్యరాజ్, శృతి హాసన్, ఉపేంద్ర వంటి అగ్రతారాలు నటించబోతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతుంది. అలాగే ఈ సినిమా రిలీజ్ అయ్యాక రజనీ స్టార్డమ్ ఇంకా పెరుగుతుందని డైరెక్టర్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సునామీ సృష్టిస్తుందని
చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. ఇక పోస్టర్ లాంచ్లో పాల్గొన్న మరొక డైరెక్టర్ నెల్సన్ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ జైలర్ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిపోయిందని, త్వరలోనే చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకొస్తున్నామని తెలియజేశారు. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ స్పీడ్ మామూలుగా లేదు. టిల్ స్క్వేర్తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం షూటింగ్స్తో బిజీగా ఉంది. ఈ అందల భామ చేతిలో ప్రస్తుతానికి 6 సినిమాలు ఉన్నాయి. వచ్చే ఏడాది వరకు కొత్త సినిమాలకు డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేదట. రీసెంట్గా తన నట ప్రయాణం గురించి ఆసక్తికరంగా మాట్లాడింది అనుపమ. కంఫర్ట్ జోన్లో సినిమాలు చేయడం నాకు అస్సలు నచ్చదు. అలా పనిచేయడం నాకు చాలా బోరింగ్. భిన్నమైన సినిమాల ప్రయాణం అంటేనే నాకెంతో ఇష్టం. ప్రయోగాత్మకమైన పాత్రలు చేసినప్పుడు కలిగే సంతృప్తి గురించి మాటల్లో చెప్పలేమంటూ చెప్పుకొచ్చేసింది. నటిగా ఛాలెంజింగ్ రోల్స్కే ఎక్కువగా ఇష్టపడతా. సెట్లో డైరెక్టర్ రీటేక్స్ అడిగినప్పుడు నాలో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఎన్ని టేకులైనా సరే విసుగు లేకుండా చేస్తా. బాగా నటించావనే పదం కంటే రీటేక్ అనే పదం నా చెవులకు ఇంపుగా ఉంటుంది. అలా ఉంటేనే నటనలో మరింత పరిపక్వత పొందగలమంటూ చెప్పుకొచ్చింది అనుపమ. కన్నడ అగ్ర హీరో కిచ్చా సుదీప్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం బిల్లా రంగా భాష. అనూప్ భండారీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో విక్రాంత్ రోనా చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ హై బడ్జెట్ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ వీడియోను, టైటిల్కి సంబంధించిన అఫీషియల్ లోగోను మేకర్స్ విడుదల చేశారు. ఇది భవిష్యత్తులో జరిగే కథ అని ఈ వీడియో చెప్తోంది. క్రీస్తు 2209 సంవత్సరాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫెల్ టవర్, తాజ్మహల్ స్మాష్ అయినట్లు చూపిస్తూ ఓ వ్యక్తి ప్రపంచాన్ని జయించినట్లు ప్రజెంట్ చేయడం ఈ వీడియోలో ఆసక్తికరంగా ఉంది. విక్రాంత్ రోనాని మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుందని, సుదీప్ అభిమానుల అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందని దర్శకుడు అనూప్ భండారీ చెప్తున్నారు. అతి త్వరలో ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్ మొదలు కాబోతుందంటూ గుడ్ న్యూస్ తెలియజేశారు. టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల సమర్పణలో యదువంశీ దర్శకత్వం వహించిన చిత్రం కమిటీ కుర్రాళ్ళు. శ్రీరాధ దామోదర స్టూడియోస్ బ్యానర్పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 9న విడుదలై సూపర్ టాక్ తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఓట్లు కొనేసిన తర్వాత ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ గొర్రెల్లా కాకుండా మంచి చెడ్లను విశ్లేషించుకొని ఓటు వేయాలనే సందేశంతో రూపొందించిన ఈ మూవీపై ఇప్పటికే టాప్ సెలబ్రిటీలు మహేష్ బాబు, రాజమౌళి, సుకుమార్, నాని, దేవిశ్రీ ప్రసాద్, రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. థియేటర్లో సందడి చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. థియేటర్లో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన కమిటీ కుర్రోలు ఇక ఓటీటీ టీవీలో సందడి చేయబోతోంది. కమిటీ కుర్రోల డిజిటల్ స్ట్రీమింగ్ రేట్ను పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ దక్కించుకుంది. తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్ 12న ఓటీటీలో సందడి చేయబోతోంది. మరోవైపు ఈటీవీలో టెలివిజన్ ప్రీమియర్ కానుండగా త్వరలోనే ఈ తేదీపైనే క్లారిటీ రాబోతున్నట్టుగా కూడా మేకర్స్ తెలియజేశారు. ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా రాబోతున్న కన్నప్ప నుంచి ప్రతి వారం ఒక అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు వదులుతూనే ఉన్నారు. సినిమాలోని ప్రతి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్, రుచి, మంచు, అవరామ్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేయగా అవన్నీ మంచి హైప్ని క్రియేట్ చేశాయి.
తాజాగా మరో పాత్రకు సంబంధించిన పోస్టర్ని టీం విడుదల చేసింది. కన్నప్ప నుంచి కాలముఖ పాత్రకు సంబంధించిన అర్పిత్ రింకా ఫస్ట్ లుక్ పోస్టును రిలీజ్ చేశారు. గాంధార దేశం వాయులింగం సొంతం చేసుకునే ధ్యేయంగా వేలాది మంది రక్తపాత దాహాన్ని చూసి అడవి వీరుల్ని సైతం అంతం చేసే క్రూరత్వం అంటూ కాలముఖ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే కన్నప్ప టీజర్తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మంచు విష్ణు టైటిల్ రోల్లో కనిపించబోతున్న కన్నప్ప అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్గా రాబోతుంది. అవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్గా విడుదల కాబోతోంది. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం మట్కా. పలాసా ఫేమ్ కరుణాకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన మట్కా టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతూ సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రం ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయన్న వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆడియో రైట్స్ ని పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకోగా 4 కోట్ల భారీ మొత్తానికి రైట్స్ ను కొనుగోలు చేసినట్టుగా ఇన్సైడ్ టాక్. ఈ ఫిగర్ వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యధికం కావడం విశేషం. వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ 4 డిఫరెంట్ గెటప్స్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. మేకర్స్ ఇప్పటికే సినిమా కోసం డిజైన్ చేసిన 1980 బ్యాక్ డ్రాప్ వైజాగ్ లొకేషన్ కు సంబంధించిన స్పెషల్ గ్లిమ్స్ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా డిసెంబర్ 6న రావడం ఖాయం. ఈ డేట్లో మార్పు అయితే అస్సలు లేదని నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. ఇక ఈ మూవీ కోసం బన్నీ 3 సంవత్సరాలుగా ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి తన సత్తా ఏంటో చూపించాలని ఆతృతగా ఉన్నాడు బన్నీ. అయితే ఈ మూవీ ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్లైమాక్స్ అనంతరం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలిపింది చిత్ర యూనిట్. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్, ధనుంజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 500 కోట్ల భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. ఇక ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ స్టార్డమ్ ఎక్కడికో వెళ్ళిపోవాలని అభిమానులు పూజలు యాగాలు చేస్తున్నారంటే ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. నిజం చెప్పాలంటే తమ హీరోను ఒక్క మాట కూడా పడనివ్వట్లేదు ఫ్యాన్స్. అందరికీ డిసెంబర్ 6నే సమాధానం చెప్తామంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మరి అల్లు అర్జున్ పుష్ప 2తో ఏ స్థాయికి వెళ్తారో చూడాలి. పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో ఒకటి దేవర. జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 2 పార్ట్లుగా తెరకెక్కబోతోంది. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్గా విడుదల కాబోతోంది. మేకర్స్ ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్లో భాగంగా చుట్టమల్లే మెలోడీ ట్రాక్ను విడుదల చేశారు. ఇక తారక్ జాన్వీ కపూర్ కెమిస్ట్రీలో ఇంకో డ్యూయట్ సాంగ్ ఈ సినిమాకే హైలైట్గా ఉండబోతోందని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ను ఇంప్రెస్ చేయబోతోంది. నెట్టింట ఇప్పుడు ఇదే టాక్ చాలా వినిపిస్తుంది. చుట్టమల్లే పాట విడుదలైన నెలలోపే యూట్యూబ్లో 100 మిలియన్లకు పైగా వ్యూస్తో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్లో నిలిచింది. ఇక ఈ సాంగ్ 4 వారాలుగా మోస్ట్ ట్రెండింగ్ జాబితాలో కొనసాగుతూనే ఉంది. తారక్ జాన్వీ కపూర్ కాంబోను మూవీ లవర్స్ ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారో చెప్పేందుకు ఇంతకు మించి ఎగ్జాంపుల్ అవసరం లేదేమో. రామజోగే శాస్త్రి రాసిన ఈ పాటను శిల్పారావు పాడింది. తీసిన ప్రతి మూవీ హిట్ అవ్వాలన్న రూల్ అయితే ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. అదేంటో తెలియదు కానీ కొన్నిసార్లు పక్కా హిట్ కొట్టేస్తాయి అనుకున్న స్టార్ హీరోల సినిమాలు కూడా ఊహించిన విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడతాయి. అయినా కూడా ఓటీటీ స్ట్రీమింగ్కి వచ్చిన తర్వాత ట్రెండింగ్లోకి రావడం విశేషం.
అది ఓటీటీలోకున్న క్రేజ్ వలనో లేదా అసలు ఆ సినిమా ఫ్లాప్ అవడానికి రీజన్స్ తెలుసుకోవాలని ప్రేక్షకులు చూపించే ఇంట్రెస్ట్ వలనో తెలియదు, కానీ రీసెంట్గా భారతీయుడు 2 ఇలాంటి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఇప్పుడు రజనీకాంత్ కెరీర్లో డిజాస్టర్ అనే సినిమాలు లాల్ సలాం థియేటర్లో రిలీజ్ అయిన 7 నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్కి వచ్చేస్తుంది. తాజాగా అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ను అనౌన్స్ చేశారు మేకర్స్. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన సినిమా లాల్ సలాం. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ అనౌన్స్ చేయడంతో సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా సినిమాను సుమారు 100 కోట్ల బడ్జెట్తో రూపొందించారు. అలా భారీ అంచనాల మధ్యన ఫిబ్రవరి 9న ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. కానీ మొదటి షో నుంచే ఊహించిన విధంగా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో డిజాస్టర్గా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు 7 నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సన్ నెక్స్ట్ సొంతం చేసుకోగా సెప్టెంబర్ 20 నుంచి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కి రానుంది. మరి ఓటీటీలో ఈ మూవీ ఎలాంటి టాక్ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే రజనీకాంత్ ఒక బిజినెస్ మ్యాన్. తన కొడుకును ఓ మంచి క్రికెటర్గా చూడాలనేది అతని కల. కానీ ఊరిలో క్రికెట్ మ్యాచ్ కారణంగా దారుణమైన గొడవలు జరుగుతాయి. అది కాస్త మత కలహాలకు దారితీస్తుంది. ఈ గొడవలో రజనీకాంత్ కొడుకు చేతిని గురు అనే వ్యక్తి నరికేస్తాడు. ఇక అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. అసలు ఆ గురు ఎవరు, ఆ గొడవ దేని కారణంగా వచ్చింది, మత కలహాల వరకు ఎందుకు దారితీసింది, రజనీకాంత్ అతని కొడుకుకు జరిగిన అన్యాయం గురించి ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు, ఆ తర్వాత ఏమైంది అనేదే మిగిలిన కథ. ఇవన్నీ తెలియాలి అంటే సెప్టెంబర్ 20 వరకు వెయిట్ చేయాల్సిందే. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ద గౌట్. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇదొక అవైటెడ్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ మూవీగా రూపొందించారు. ఇప్పటికే గోట్ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ చూసిన విజయ్ అభిమానుల్లో భారీ హైప్ను అయితే పెంచేశాడు. పైగా ఈ సినిమాని విజయ్ కెరీర్లో చివరి సినిమా కావడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లో చూద్దామా అని విజయ్ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మరో 2 రోజుల్లో అనగా సెప్టెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్గా గ్రాండ్గా థియేటర్లో విడుదల కాబోతుంది. కానీ మొదటగా గోట్ మూవీ విషయంలో విజయ్ ఫ్యాన్స్కి తప్ప ఆడియన్స్లో పెద్దగా బజ్ లేకుండా ఉన్న ఈ మూవీకి తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ని చూస్తే ఓ రేంజ్లో తెలిసే షాక్ ఇచ్చేశాయి. ఇక ఈ సినిమా విడుదలకు 2 రోజుల సమయం ఉన్న ఈ మూవీ బుకింగ్స్ మాత్రం జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా గోట్ యూఎస్ఏ అడ్వాన్స్ బుకింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎటువంటి హైప్ లేకున్నా నయా రికార్డ్తో ఫుల్ అయిపోతున్నాయి. ప్రస్తుతానికి ఈ మూవీ యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రీమియర్ షోస్ రూపంలో 4.7 మిలియన్ వసూలు చేసింది. రికార్డు దిశగా దూసుకుపోతోంది. అయితే ఈ రికార్డ్ విజయ్ గత చిత్రం బీస్ట్ను దాటేసిందని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే విజయ్ లియో తర్వాత గోట్ 2వ అతిపెద్ద ఓపెనింగ్ ఇచ్చిన సినిమాగా నిలవడం విశేషం. ఇదిలా ఉంటే మరోవైపు తమిళనాడులో కూడా బుకింగ్లు వేరే లెవెల్లో ఉన్నాయి. అలాగే గోట్ తమిళ బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ టాప్ ఓపెనింగ్స్ను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇకపోతే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ను 23 కోట్లకు మైత్రి మూవీస్ నిర్మాతలు కొనుగోలు చేశారు. ఇక ఇదే జోష్లో మూవీ కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంటే విజయ్ గత సినిమాల రికార్డులను గోట్ బద్దలు కొడుతుందో లేదో చూడాలి. ఇక గోట్ మూవీలో విజయ్తో పాటు ప్రశాంత్, ప్రభుదేవ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొందరు నటనతో ఆకట్టుకుంటే మరికొందరు తమ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తుంటారు. తాజాగా ప్రభాస్ హీరోయిన్ కూడా లిప్ లాక్ సీన్స్తో రెచ్చిపోయింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాజసాబ్. ఈ సినిమాలో రెబల్ స్టార్ సరసన మలయాళీ బ్యూటీ మాళవిక మోహన్ నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్లో నటిస్తున్న యుద్ర అనే సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ట్రైలర్ చూసినట్లయితే మాళవిక మోహన్ హద్దులు చెరిపేస్తూ అందాలతో రెచ్చిపోయినట్టుగా కనిపిస్తోంది. 10 ఏళ్ల తన కెరీర్లో గతంలో ఎప్పుడో కాస్త ఎక్స్పోజింగ్ చేసిన యుద్ర మూవీలో మాత్రం పూర్తి స్థాయిలో తన అందాలను ఆరబోసింది ఈ అమ్మడు. యానిమల్ మూవీ తరహాలో ఈ సినిమాలో కూడా భారీగా రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మాళవిక స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పొట్టంపోలే అనే మలయాళం మూవీతో హీరోయిన్గా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు.
దాదాపు 5 ఏళ్లుగా సౌత్ ఇండియా సినిమాలతో పాటు హిందీ భాష చిత్రాల్లో నటించింది. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈ బ్యూటీ సుపరిచితమే. రుద్ర సినిమా కంటే ముందు బియాండ్ ది క్లౌడ్స్ అనే హిందీ మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మాళవికకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు యుద్ర చిత్రంతో మరో అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తి ఎఫర్ట్ పెట్టింది హీరోయిన్. అలాగే రొమాంటిక్ సన్నివేశాల్లో హద్దులు కూడా దాటేసింది. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే హిందీలో మాళవికకు తిరుగుండదని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. యుద్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లోనూ ఎక్స్పోజింగ్ విషయంలో ఏమాత్రం తగ్గలేదు మాళవిక. ఇప్పటికే కొందరు బాలీవుడ్ హీరోల దృష్టిలోకి మాళవిక వచ్చిందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి రొమాంటిక్ పిక్స్ సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తున్నాయి. నందమూరి మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. సెప్టెంబర్ 6న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతాయట. ఇక తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్తో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. సింబా ఈజ్ కమింగ్ అంటూ వదిలిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మోక్ష ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమాన్ సక్సెస్తో పాన్ ఇండ్ వైడ్గా క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని ప్రకటించి అందులో భాగంగా అనేక ప్రాజెక్టులను సెట్ చేశాడు. బాలీవుడ్లోనూ ఈ పీవీసీయూ గురించి చర్చిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. రణ్వీర్ సింగ్తోనూ ప్రశాంత్ వర్మ సినిమా ప్లాన్ చేస్తున్నాడని టాక్. కానీ మధ్యలోనే ఆ సినిమాను ఆపేశారని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ప్రశాంత్ మాత్రం ఇప్పుడు మోక్షాన్ని పరిచయం చేసే పనిలో పడ్డాడు. ఓవైపు జై హనుమాన్ మూవీని ప్రశాంత్ వర్మ పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పుడు మోక్ష బాధ్యతలను కూడా తీసుకున్నాడు. మరోవైపు అధీరా మూవీని కూడా పూర్తి చేయాల్సి ఉంది. ప్రశాంత్ వర్మ చుట్టూ ఇప్పుడు చాలా ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. తన టీంలోని కొంతమంది కొన్ని ప్రాజెక్టులను హ్యాండిల్ చేస్తున్నారు. జై హనుమాన్ మూవీని ప్రశాంత్ వర్మ టేకాఫ్ చేశాడు. అటు మోక్ష మూవీ మీద కూడా ప్రశాంత్ వర్మ ఫోకస్ పెట్టాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగానే మోక్ష మూవీ ఉంటుందని టాక్. సోషల్ ఫ్యాంటసీ కథతోనే మోక్ష తెరపైకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదొక సూపర్ మ్యాన్ తరహా స్టోరీ అని తెలుస్తోంది. ఇక ఇందులో బాలయ్య స్పెషల్ పాత్రలో ఏమైనా కనిపిస్తాడా లేదా అన్నది చూడాలి. బ్యాచిలర్ లైఫ్కి గుడ్ బై చెప్పి వివాహ జీవితంలోకి అడుగుపెట్టాడు యంగ్ హీరో శర్వానంద్. గతేడాది జూన్న రక్షితారెడ్డి మెడలో 3 ముళ్ళు వేసి ఫ్యామిలీ జోన్లోకి ఎంటర్ అయ్యాడు. ఈ ఏడాది మార్చిలో ఈ జంట తల్లిదండ్రులుగా కూడా ప్రమోట్ అయ్యారు. శర్వా రక్షిత దంపతులకు పాప పుట్టగా లీలాదేవి మైనేని అని నామకరణం చేశారు. పుత్రికోత్సాహంతో మునిగి తేలిపోయాడు. ఈ టాలెంట్ హీరో ఇటీవల మనమే చిత్రంతో పలకరించాడు. ఇప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు. భార్య రక్షిత, కూతురు లీలాతో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఫోటోలను షేర్ చేశాడు నటుడు శర్వానంద్. ఈ ఫోటోలో తొలిసారిగా పాప ఫేస్ రివీల్ చేశారు. ఇక అమ్మఒడిలో కూర్చొని తండ్రి వంక చూస్తూ చిరునవ్వులు చిందిస్తోంది లీల. అటు భార్య, కూతురుతో వెకేషన్ ఫోటోలను ఇన్స్టా వేదికగా పంచుకున్నాడు శర్వానంద్. ఒక ఫోటోలో కప్పులో కాఫీ మీద మిస్టర్ అండ్ మిసెస్ మైనేని అండ్ లీలా పిక్ పంచుకోగా మరో ఫోటోలో తన డాటర్ పిక్ షేర్ చేశాడు. ఇందులో శర్వా కూతురు ఎంతో క్యూట్గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెల్ఫ్ ఫర్ నౌ ఇవాల్టి మూవీ మసాలా మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసిందని ఆశిస్తూ రేపటి మూవీ మసాలో మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ న్యూస్ 360.